ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు శుభాలు పలుకుతూ ఉన్నాను. మహోన్నతుని విద్య అనే ఈ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఈ బైబిల్ స్టడీలో నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చిత్తగించండి. హెబ్రీ 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు వ్రాస్తూ ఆ మాట అంటున్నాడు. ఈ హెబ్రీయులు కాలాన్ని బట్టి చూచితే ఇప్పటికే వారు బోధకులైపోవాలి. ఒక్కొక్క బోధకుడై అనేకులను తర్ఫీదు చేసే ఉపదేశకుడుగా వారు ఎదగవలసిన పరిస్థితి. కానీ వారి పరిస్థితి ఎలాగుంది అనంటే, మీరు పాలు త్రాగవలసిన వారే అన్నాడు. దేవోక్తులలో అనగా లేఖనాలలో మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. అంటే వీరు సీనియర్ మోస్ట్ క్రైస్తవులు. ఈ హెబ్రీయులు ఎవరు అనంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాలలో పెంతెకోస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు యేసయ్య శిలువ యజ్ఞం జరిగిపోయింది, పునరుద్ధానుడయ్యాడు. 40 రోజులు తన ప్రియ శిష్యులకు అప్పుడప్పుడు అగుపడుతూ అనేక విషయాలు వారికి బోధించాడు. ఆ తర్వాత 40వ రోజు వారందరూ చూస్తుండగా ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆ ప్రభు ఆరోహణమై వెళ్ళాడు. ఈ సంఘటన అంతా కూడా మనకు అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రభు ఆరోహణమైన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఆ పండుగ దినమున మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్న 120 మంది, ఇంచుమించు 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ప్రభు వారికి ఆజ్ఞాపించి వెళ్ళాడు. బాప్తిస్మమిచ్చు యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మరికొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందబోతున్నారు అన్నాడు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని కూడా ప్రభువు చెప్పాడు. గనుక పరిశుద్ధాత్మ అనే ఆ వరము కొరకు ఇంచుమించు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు. పెంతెకోస్తు అనే పండుగ దినమున ఆత్మదేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఆ రోజు ఆ 120 మంది కూడా భాషలలో దేవుని స్తుతించడం, అందరు అన్య భాషలు మాట్లాడారు, దేవుని గొప్ప కార్యాలు వివరించారు. ఆయా ప్రాంతాలకు వలస వెళ్ళి పెంతెకోస్తు పండుగ దినమున దేవుణ్ణి ఆరాధించుకోవడానికి తిరిగి యెరూషలేమునకు వచ్చిన యూదులు వారు ఆ సంగతి అంతా గమనించారు, చూశారు. వారు ఆశ్చర్యపోయారు. మన భాషలో వీరు దేవుని గొప్ప సంగతులు వివరిస్తున్నారు, వీరు గలిలయులు కారా అని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పేతురు భక్తుడు వారిని కొందరు హేళన కూడా చేశారు. వీరు కొత్త మద్యముతో మత్తులైనారని, ఇది ఏమగునో అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కొందరు వీరు కొత్త మద్యముతో మత్తులైనారని చెబితే పేతురు భక్తుడు లేచి మాట్లాడాడు. వీరు మద్యముతో మత్తులు కాలేదు, పొద్దు పొడిచి జామైనా ఇంకా కాలేదు. వీరు మత్తులు కాదు, ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రవచింపబడిన లేఖనము యొక్క నెరవేర్పే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. అంత్యదినమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు ఇదే అని పేతురు వారికి ఉపదేశిస్తూ వారికి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 41 మనము గమనిస్తే, ఆ దినమున ఇంచుమించు 3000 మంది బాప్తిస్మము పొందినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ మాట నేను చదువుతాను, చిత్తగించండి.
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది ఇంచుమించుగా సంఘములోనికి చేర్చబడ్డారు. ఆ 3,000 మంది ఎవరు అంటే వారందరూ కూడా ఇశ్రాయేలులే, ఇశ్రాయేలు ప్రజలే, యూదులే అని మనము గమనించాలి. పేతురు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగం విన్నవారు, ఆ సువార్త అంగీకరించి బాప్తిస్మము పొందిన వారందరూ కూడా ఆ 3,000 మంది ఇశ్రాయేలీయులే. గనుక ఇశ్రాయేలీయులు మాట్లాడే భాష హెబ్రీ భాష, వారి మాతృభాష హెబ్రీ భాష. గనుక భాషాపరంగా వారిని హెబ్రీయులని ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో పౌలు భక్తుడు సంబోధిస్తున్నాడన్నమాట. కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. ఈ మాట హెబ్రీయులకు రాస్తున్నాడు. ఆ పత్రిక హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అని ఆ పత్రికకు నామకరణం చేయబడింది. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీయులు. వారు మాట్లాడే భాష హెబ్రీ భాష గనుక భాషాపరంగా వారిని హెబ్రీయులని పిలుస్తూ ఉన్నాడు. మనం తెలుగు మాట్లాడే ప్రజలం, భారతీయులము, కానీ తెలుగు మాట్లాడుతున్నాం గనుక తెలుగువారు అని పిలుస్తారు మనలను. అలాగే మలయాళం మాట్లాడే వారు ఉన్నారు. మలయాళీ భాష మాతృభాషగా కలిగిన వారిని మలయాళీలు అని పిలుస్తారు. అదేవిధంగా మరాఠా భాష మాట్లాడే వారిని మరాఠీయులు అని పిలిచినట్టుగా ఈ ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు వారి యొక్క మాతృభాష హెబ్రీ భాష గనుక భాషాపరంగా వారిని హెబ్రీయులు అంటున్నాడు. ఈ హెబ్రీయులు ఎప్పుడు రక్షణ పొందారు? పెంతెకోస్తు పండుగ దినమున రక్షణ పొందారు. అంటే సంఘములో మొట్టమొదట సభ్యులు వీళ్ళే. 120 మంది శిష్య బృందం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఆ 120 మంది కూడా వారు హెబ్రీయులే. ఈ హెబ్రీయులు అనగా పెంతెకోస్తు పండుగ దినమున రక్షణ పొందిన ఆ 3,000 మంది, అంతకుముందు 120 మంది, మొత్తం 3,120 ఇంచుమించు సంఖ్య. ఆ సంఖ్య ఆ తర్వాత అపోస్తల కార్యాలు ఆ అధ్యాయాల్లో మనం తర్వాత చదువుకుంటూ పోతే 5,000 అయింది. అలాగూ సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలలో నుండి రక్షణ పొందిన వారే. అన్యజనులు రక్షణ పొందేది కొర్నేలి ఇంటి దగ్గర మనం చూస్తాం. అక్కడ కూడా మళ్ళీ పేతురు భక్తుడే ప్రసంగించాడు. కొర్నేలి ఇంటి దగ్గర పేతురే సువార్త ప్రకటించినప్పుడు ఆ దినం అన్యజనులు రక్షణ పొందడం ప్రారంభమైంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయములో కొర్నేలి ఇంటి దగ్గర పేతురు సువార్త ప్రకటించినంత వరకు అంతకు ముందున్న వారందరూ కూడా యూదులలో నుండి రక్షణ పొందుతున్న వారే. గనుక వారు చాలా సీనియర్ మోస్ట్, అందరికన్నా ముందు రక్షణ పొందిన వారు. వారి భాష హెబ్రీ భాష గనుక వారికి రాస్తున్నాడు. హెబ్రీయులు అంటే ప్రారంభములో సంఘములోనికి చేర్చబడిన విశ్వాసులు. పెంతెకోస్తు పండుగ దినమున రక్షణ పొందిన వీరు. చాలా కాలం గడిచిపోయింది, చాలా సీనియర్స్. ఈ పాటికి ఈ కాలాన్ని బట్టి మీరు రక్షణ పొందిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీలో ప్రతి ఒక్కడు ఈ పాటికే బోధకులుగా ఉండాలి. అది మీకు ఉండాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఎలాగుందట? దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మళ్ళీ బోధించే పరిస్థితి వచ్చింది, మరలా బోధించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడంటే, ఇంతకు ముందు ఒకసారి ఆ దేవోక్తులలోని మూల పాఠాలు పౌలు భక్తుడు వారికి ఉపదేశించాడు. వారికి ఉపదేశించబడినవి కానీ వారు మర్చిపోయారు, వాటిని సీరియస్గా తీసుకోలేదు. గనుక ఇప్పుడు మళ్ళీ బోధింపవలసి వచ్చింది అంటున్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మహోన్నతుని విద్య అనేది ఒకటి ఉన్నది. మహోన్నతుడు అనగా విశ్వ సృష్టికర్త, ఆది యందున్న వాక్య దైవం, దేవునితో సమానుడైన ఆయన ఒకానొక ఘట్టములో అవసరార్థం మానవులను అటు దేవదూతలను కూడా దేవునితో సమాధానపరచడానికి, దేవుని ప్రేమను వారికి వ్యక్తపరచడానికి, వారి నుండి ప్రేమను దేవునికి వ్యక్తపరచడానికి మధ్యవర్తిగా ఉండుట కొరకు
దేవునితో సమానముగా ఉన్న ఆయన ఒక మెట్టు కిందకు దిగినాడు. సర్వోన్నతుడు, సర్వశక్తుడు అనే హోదా నుండి ఆయన ఒక మెట్టు క్రిందికి దిగినందుకు ఆయనకు మహోన్నతుడనే బిరుద నామము సంక్రమించిందని మనము లోగడ చెప్పుకున్నాం. ఆ మహోన్నతుడెవరో కాదు, యేసుక్రీస్తే. ఆయనను గూర్చిన విద్యే మహోన్నతుని విద్య. ఈ మహోన్నతుని విద్యలో ఆ విద్య మనము నేర్చుకోవాలి, మనకు అర్థం కావాలంటే ఈ మహోన్నతుని విద్యలో హెర్మెన్యూటిక్స్ అనే ఒక కీలకమైన సబ్జెక్ట్ ఉంది. బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలు, పద్ధతులు. అది తెలియకపోతే ఆ మహోన్నతుని విద్య మనకు అర్థం కాదని అవసరార్థం కొన్ని వ్యాఖ్యాన సూత్రాలు నేను ప్రారంభంలో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని తరగతులు మీకు చెబుతూ వచ్చాను. ఇంకా చాలా వ్యాఖ్యాన సూత్రాలు ఉన్నవి. అవి మా గురువర్యులు, మా ఆత్మీయ తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు ప్రమాణవాక్యం అనే గ్రంథములో చాలా చక్కగా వివరించారు. ప్రమాణవాక్యం అనే గ్రంథాన్ని మీరందరూ కొని చదివి ఆ సబ్జెక్ట్ని బాగా ఆకలింపు చేసుకుంటే బైబిల్ చదివేటప్పుడు మనం సరి అయిన రీతిలో దాన్ని అర్థం చేసుకోగలుగుతాము, సరి అయిన వ్యాఖ్యానాలు చెప్పుకోగలుగుతామని నేను లోగడ మీకు విన్నవించాను. ఆ సబ్జెక్ట్ చదువుకోండి. అంశములో మనం ఇప్పుడు ముందుకు సాగుదాం. మహోన్నతుని విద్యలో మూలపాఠాలు ఉన్నాయి. మూలపాఠాలు ఉన్నవి, తర్వాత ప్రైమరీ పాఠాలు ఉన్నవి, ఆ తర్వాత చాలా లోతైన పాఠాలు కూడా ఉన్నాయి. అయితే ఉన్నతమైన ఆ లోతైన పాఠాలు నేర్చుకోకముందు మనకు బేసిక్గా కొన్ని లెసన్స్ తెలిసి ఉండాలి. బేసిక్ లెసన్స్ అన్నమాట. ఇప్పుడు పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ 5:12 ఏమన్నాడు? దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అన్నాడు. దేవోక్తులు అంటే లేఖనాలు, వాటిలో మూల పాఠాలు ఉన్నాయి. మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మొదటి మూల పాఠాలు అంటున్నాడు. మూల పాఠం అంటేనే మొదటి పాఠం అని. మూల పాఠాలు అంటే మొదట నేర్చుకోవలసిన పాఠాలు, బేసిక్ లెసన్స్, మొదటి పాఠాలు. కానీ ఇక్కడ మొదటి మూల పాఠాలు అన్నాడు. మూల పాఠం అంటే మొదటి పాఠాలు, మొదటి మూల పాఠం అంటే మొదటి పాఠాలని. ఎందుకు అలాగ అన్నాడు? ఏమైనా ఎంఫసైజ్ చేయడానికి, నొక్కి చెప్పడానికి అన్నాడా? ఆ మాట అన్నాడంటే అర్థం ఏంటి? ఏ భావముతో పౌలు భక్తుడు అలాగూ రాశాడు? ఈ కాంటెక్స్లో అర్థం ఏంటి అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటనగా, దేవుని బిడ్డలారా, మూల పాఠాలు 2 రకములుగా ఉన్నవి. మొదటి మూల పాఠాలు అని అన్నాడంటే రెండవ కోవకు చెందిన మూల పాఠాలు కూడా ఉన్నాయని అర్థం. గనుక మూల పాఠాలు 2 రకాలు. మొదటి మూల పాఠాలు, రెండవ కోవకు చెందిన మూల పాఠాలు. అవైనా ఇవైనా మూల పాఠాలే. మరి మొదటి మూల పాఠాలు అంటే ఏంటి? ఎప్పుడు నేర్చుకోవాలి? ఎప్పుడు నేర్చుకోవాలి అంటే ఒక వ్యక్తి యేసును తన స్వంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి నీటిలో ముంచడము, బాప్తిస్మం పొందక ముందు, అనగా రక్షణ పొందక ముందు అతడు తెలుసుకోవలసిన కొన్ని మూల పాఠాలు ఉన్నవి. అవి మొదటి మూల పాఠాలు అన్నమాట. అంటే బాప్తిస్మానికి ముందు నేర్చుకునే పాఠాలు, మూల పాఠాలు, మొదటి మూల పాఠాలు. అయితే బాప్తిస్మము పొందిన తర్వాత, బాప్తిస్మ అనంతరము కూడా అతడు నేర్చుకోవలసిన మరికొన్ని మూల పాఠాలు కూడా ఉన్నాయి. బాప్తిస్మము తర్వాత నేర్చుకునే మూల పాఠాలను రెండవ కోవకు చెందిన మూల పాఠాలు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇలాగ చెప్పుకోవచ్చు. మొదటి మూల పాఠాలంటే ప్రైమరీ బేసిక్ లెసన్స్. బాప్తిస్మము తర్వాత నేర్చుకునే మూల పాఠాలను సెకండరీ బేసిక్ లెసన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రైమరీ బేసిక్ లెసన్స్, సెకండరీ బేసిక్ లెసన్స్. అవైనా ఇవైనా బేసిక్ లెసన్సే. తెలుగులో చెప్పుకుంటే చిన్నప్పుడు వినేవాళ్ళం బాలశిక్ష. చిన్న బాలశిక్ష ఉంది, పెద్ద బాలశిక్ష ఉంది. ఎల్కేజీ, యూకేజీ లాగా. ఎల్కేజీ అంటే లోవర్ కిండర్ గార్డెన్, యూకేజీ అంటే అప్పర్ కిండర్ గార్డెన్. అలాగే ఎల్కేజీ, యూకేజీ లాగా చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష లాగా. లేకపోతే ప్రైమరీ బేసిక్ లెసన్స్, సెకండరీ బేసిక్ లెసన్స్. బైబిల్లో
ఆ మహోన్నతుని విద్యను గూర్చి కూడా, ఆ విద్యలో కూడా బేసిక్ లెసన్స్ కొన్ని ఉన్నవి. అందులో మొదటి మూల పాఠాలు, రెండవ మూల పాఠాలు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హెబ్రీయులు చాలా సీనియర్ మోస్ట్ క్రైస్తవులే, కానీ దేవోక్తులలో మూల పాఠాలు మర్చిపోయినందుకు మళ్ళీ వాటిని పౌలు భక్తుడు వారికి ఉపదేశిస్తున్నాడు. ఎందుకు ఉపదేశిస్తున్నాడు? అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అవి మర్చిపోతే మన ఆధ్యాత్మిక విద్య, ఈ మహోన్నతుని విద్యలో మనం ముందుకు సాగలేం. అవి మర్చిపోయిన వాడు, లేక బేసిక్ లెసన్స్, ఆ మొదటి మూల పాఠాలు ఎవరికైతే తెలియదో అతడు పాలు తాగే స్థితిలోనే ఉంటాడు. అందుకే అన్నాడు, ఆ వచనం క్లోజింగ్లో ఏమన్నాడు మళ్ళీ చూద్దాం. హెబ్రీ 5:12 సెకండ్ పార్ట్ ముగింపులో అక్కడ అంటున్నాడు, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే ఎవరికైతే ఈ బేసిక్ లెసన్స్ తెలియదో వారు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు. వారికి బలమైన ఆహారం అంటే బైబిల్లో బలమైన ఆహారం వారికి పెట్టలేము. బలమైన ఆహారం తినే స్టేజ్ రావాలంటే ముందు ఈ బేసిక్ లెసన్స్ మనకు బాగా స్పష్టంగా నేర్చుకొని మన హృదయంలో వాటిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని బిడ్డలారా, బైబిల్లో పాలున్నవి, అన్నముంది, బలమైన ఆహారము కూడా ఉంది. పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు అక్కడ మనం గమనిస్తే, ప్రారంభ వచనాలు మొదటి నుండి కూడా మనం చదివితే అక్కడ పేతురు భక్తుడు మాట అంటున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయములో 2వ వచనం 2, 3 అది కలిసి ఉంది. తర్జుమాదారులకు విభజన కుదరలేదు కనుక ప్రారంభం నుండి చదువుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను మీరు అపేక్షించండి అని ఇక్కడ పేతురు భక్తుడు చెబుతున్నాడు. అంటే వాక్యం అనే పాలున్నది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయములో ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. బలము చాలలేదు అంటే జీర్ణశక్తి లేదు వారికంతా. అందుకే వారి కోసం ఏం చేశాడు? పాలతోనే పెంచాడట. అన్నముతో మిమ్మను పెంచలేకపోయాను, ఎందుకంటే మీకు బలము చాలలేదు. గనుక అన్నము తినే స్టేజ్కి ఆనాడు కొరింథీయులు ఇంకా రాలేదు. పౌలు భక్తుడు వారికి కొంతకాలం పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించారు. వారు రక్షణ పొందినంత తర్వాత వారికి కాపరిగా బాధ్యతలు కూడా ఆయనే చేపట్టి వారిని కొంతకాలం వాక్యములో పెంచాడు. కానీ ఆ పెంపకములో వారికి బలమైన ఆహారం, అన్నం కూడా పెట్టలేని పరిస్థితి, పాలతోనే పెంచాడు అని చెబుతున్నా. అన్నముతో మిమ్మల్ని పెంచలేకపోయాను అంటే బైబిల్లో ఈ మహోన్నతుని విద్యలో వాక్యం అనే పాలున్నవి, వాక్యం అనే అన్నముంది. అలాగే ఇప్పుడు హెబ్రీ పత్రికలో మనం చూసాం, హెబ్రీ 5:12లో మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు అని అంటున్నాడు. అంటే బలమైన ఆహారము కూడా ఉంది. కనుక బలమైన ఆహారం అంటే లోతైన మర్మాలు, లోతైన విషయాలు దేవుడు మనకు నేర్పాలని అనుకుంటున్నాడు. అయితే ఆ బలమైన విషయాలు, ఆ బలమైన ఆహారం తినే స్టేజ్ మనకు రావాలంటే ముందు ఈ పాలు త్రాగే స్టేజ్ దాటాలి. పాలు తాగే స్టేజ్లో ఎవరున్నారు అంటే మూల పాఠాలు తెలియని వారు. అది చెబుతున్నాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్ పాఠాలన్నమాట. ఇవి లేకుండా ముందుకు సాగలేం. మనం స్కూల్కి వెళ్ళాం, మన పిల్లల్ని కూడా స్కూల్కి పంపుతున్నాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ముందు ఏం నేర్పించారు టీచర్స్ మనకు? అది ఇంగ్లీష్ అయితే ABCDలు నేర్పారు, తెలుగు అయితే అఆఇలు చెప్పారు. 1, 2, 3 1, 2, 3 నేర్చుకున్నాం. తర్వాత కూడికలు, తీసివేతలు
ఈ విధంగా ఇంగ్లీష్ అయితే ఏబిసిడీలు నేర్చుకున్నాం. తర్వాత చిన్న చిన్న పదాలు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ఇట్లా చిన్న చిన్న పదాలు. తర్వాత సెంటెన్స్ మేకింగ్, ఇవన్నీ అంచెలంచెలుగా మనము నేర్చుకున్నాం. అదే మ్యాథ్స్ అయితే, మ్యాథమెటిక్స్ అయితే 1 2 3, తర్వాత కూడికలు, తీసివేతలు, ఇలాగూ ఇవన్నీ నేర్చుకున్నాం. మల్టిప్లికేషన్, డివైడింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం. డివిజన్స్, ఇవన్నీ టేబుల్స్ నేర్చుకున్నాం. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 అని. ఇప్పుడు ఈ బేసిక్ లెసన్స్, ఈ ఎక్కాలు మర్చిపోయినాం అనుకోండి, టేబుల్స్ మర్చిపోతే అతడు లెక్కల మాస్టర్ కాగలడా? అయితే ఏమవుతుంది? ఎక్కాలు రాని మాస్టర్ లెక్కల మాస్టర్ అయితే అతడు చేసే లెక్కలన్నీ తప్పే అవుతాయి. గనుక అవి మర్చిపోకూడదు. ఈ బేసిక్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మర్చిపోకూడదు. చిన్నప్పుడు నేర్చుకున్నాం, వల్లే వేసాం. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 అని ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు స్కూల్కి పోయినా, ఇంటికి వచ్చిన ఆటలు ఆడుతూ ఎప్పుడు చూసినా పలికాం. ఇప్పుడు మర్చిపోం. నిద్రలో అర్ధరాత్రి నిద్ర లేపి, తట్టి లేపి 2 2s are ఎంత అంటే 4 అనే అంటాం, కానీ పొరపాటును కూడా తప్పు చెప్పం. ఎందుకు అంటే బాగా ఆ మూల పాఠాలు ఏవైతే ఉన్నాయో మనం బాగా వళ్ళ వేసి మన హృదయంలో నిండిపోయినది, ఇక దాన్ని మర్చిపోలేం. అలాగే ఏబిసిడీలు, స్పెల్లింగ్స్, ఇవన్నీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాం. అప్పుడే మనం ఉన్నత విద్యను అభ్యసించగలిగాం. కనుక దేవుని బిడ్డలారా, మహోన్నతుని విద్యలో కూడా మొదటి మూల పాఠాలు ఉన్నవి, రెండవ కోవకు చెందిన మూల పాఠాలు ఉన్నవి. ఆ 2 రకముల మూల పాఠాలు మనం బాగా నేర్చుకొని, వాటిని జీర్ణించుకొని, నిద్రలో మనల్ని తట్టి లేపిన టకీం అనేవన్నీ చెప్పగలిగే విధంగా మనము ఈ మహోన్నతుని విద్యలో ఆ మూల పాఠాలను నేర్చుకోవాలి. లేకపోతే మనం ఇంకా పాలు దాగే స్టేజ్లోనే ఉంటాం. ఏజ్ పెరుగుతుంది, సీనియర్స్ అని పెంతెకోస్తు పండుగ నాడు రక్షణ పొందారు, కొన్ని ఏళ్ళు కలిసిపోయింది, కానీ హెబ్రీలు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు. మనం అలాగుండకూడదని ఈ మహోన్నతుని విద్యలో, ఈ బైబుల్ స్టడీలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మూల పాఠాలు నేర్పదలుచుకున్నాడు. కనుక మునుముందు ఉండే తరగతులలో మనం ఒకటొక్కటిగా ఆ మూల పాఠాలను మనం నేర్చుకుంటూ, తర్వాత దేవుని సహాయము చేత, ఆయన నడిపింపును బట్టి లోతైన పాఠాలు కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేడు ఒక పాఠం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, బేసిక్ లెసన్స్ ఈ మహోన్నతుని విద్యలో మనకు తెలియకపోతే మనం పాలు త్రాగే పరిస్థితిలోనే ఉంటాం. అన్నం తినే స్టేజ్ కూడా కాదు, బలమైన ఆహారం తినే స్టేజ్ రావాలంటే ఈ మూల పాఠాలే కీలకం. ఇవి లేకుండా మనం ముందుకు సాగలేం. కాబట్టే పౌలు భక్తుడు వారికి మరలా దేవోక్తులలోని మొదటి మూల పాఠాలు వారికి ఉపదేశించడానికి తీర్మానించుకున్నాడు. గనుక మనము ఈ మూల పాఠాల మీద ఇప్పుడు మనం దృష్టి సారిద్దాం. దేవుడు ఈ మాటలు, ఈ పాఠాలు మన అందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మన మూల పాఠాలలో అనే అంశంలోనికి సాగుదాం. అవసరాన్ని బట్టి వ్యాఖ్యాన సూత్రాలు గుర్తు చేస్తూ ఉంటాను. ఏదైనా కొత్తది సందర్భాన్ని బట్టి అవసరమైతే కూడా నేర్పిస్తూ, నేను నేర్చుకుంటూ, మీరు నేర్చుకుంటూ, అందరం కలిసి ఈ మహోన్నతుని విద్యను అభ్యసిద్దాం. దేవుడి మాటలు మనందరి వెనికిడిలో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మహోన్నతుని విద్యలో మూల పాఠాలు ఉన్నాయని, ఆ మూల పాఠాలు 2 రకములుగా ఉన్నాయని, మొదటి మూల పాఠాలు, రెండవ కోవకు చెందిన మూల పాఠాలు ఉన్నవని, అవి మేము నేర్చుకోకపోతే, వాటిని ఒకవేళ నేర్చుకున్నా మర్చిపోతే మేము బలమైన ఆహారం తినే స్టేజ్కి ఎదగలేమని, ఆధ్యాత్మికంగా మేము ముందుకు సాగలేమని మీరు మాకు హెచ్చరించినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరము కూడా ఆ మూల పాఠాల మీద దృష్టి సారించి అవి నేర్చుకోవడానికి మీరే మాకు సహాయము చేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. తదుపరి తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. ఈ ట్రెండ్ సెటర్స్ వారు సమర్పించు మహోన్నతుని విద్య అనే ఈ బైబుల్ స్టడీ కార్యక్రమాన్ని మరి అనేకులు కూడా వీక్షించి ఆశీర్వదింపబడినట్లుగా ట్రెండ్ సెటర్స్ OM అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి.
షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.